ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తుందేంటంటే, మనిషి రోజు జీవితంలో ఎన్నో డిప్రెషన్స్‌తో బాధపడుతున్నారు. ఎన్నో ఫెయిల్యూర్స్‌తో బాధపడుతూ ఉంటున్నారు. అయితే ప్రతి ఒక్కళ్ళు చిన్నదో, పెద్దదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకొని, ఆ బిజినెస్ సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్. అవ్వకపోతే చాలా వరకు డబ్బు లాస్ అయిపోయి చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం, బాధపడిపోవడం. దాని నుంచి బయటికి రావాలంటే మీరేం చెప్తారు సార్? అసలు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి టిప్స్ ఉంటాయి? బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏదైనా ఇప్పుడు నేను నాన్నగారు, తాతగారు వారసత్వంగా బిజినెస్‌లొచ్చి చాలామంది ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఆ బిజినెస్‌లన్నీ చూస్తున్నారు. ఇప్పుడు ఈ పిల్లాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు ఎప్పుడు షాప్‌కెళ్తున్నారు, అక్కడ ఎలా మాట్లాడుతున్నారు, అక్కడ బిజినెస్ ఎలా జరుగుతుంది, రా మెటీరియల్స్ ఎక్కడ తీసుకొస్తున్నారు, ఎలా సేల్స్, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారని చిన్నప్పటి నుంచి ఈ అబ్బాయి దాన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చి దాని తర్వాత నాన్నగారి తర్వాత ఈ అబ్బాయి వారసత్వంగా తీసుకొని ఈ అబ్బాయి బిజినెస్‌లో కూర్చొని చేశాడు. అంటే ఈ అబ్బాయి ఏం చేశాడు? డైరెక్ట్‌గా ఎళ్లి బిజినెస్‌లోకెళ్ళాడా? ఫస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇప్పుడు ఒకవేళ నేను చేసే పనైతే ఎలా మెరుగులు దిద్దాలని చెప్పి ఈ అబ్బాయి ఫస్ట్ అబ్జర్వ్ చేసి చేశాడు. అప్పుడు ఇతను ఫెయిల్ అయినా దాన్ని మళ్ళీ నిలబెట్టి చేయగలుగుతాడు. కానీ ఈ మధ్య మా నాన్నగారో, మా తాతగారో ఎవ్వరు బిజినెస్‌లో లేకుండా నేను యూట్యూబ్‌లో ఒక రీల్ చూడంగానే ఉద్యోగం చేయడం కంటే డబ్బు సంపాదించడం మేలు. ఉద్యోగం చేయడం కంటే 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉండాలని చెప్పి నేనెళ్లి ఒక 50,00,000 తీసుకెళ్ళి ఏం చేస్తే బావుంటది? ఏం చేస్తే బావుంటది? ఆ ఫ్రాంచైజ్ ఏదో ఉంది తీసేయి అని చెప్పి 50,00,000 తీసుకెళ్ళి పెట్టి అక్కడ ఒక మెటీరియల్ ఎలా కొనాలో నాకు తెలీదు. మ్యాన్ పవర్‌ని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలీదు. ఇప్పుడు నేనేమవుతాను? ఫెయిల్యూర్ అవుతాను. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు చేయాల్సిన పనేంటంటే అసలు ఆ బిజినెస్ ఏంటి అనేది మినిమమ్ 2-3 ఇయర్స్ మీరు అనాలిసిస్ చేయకుండా, మీరు దాంట్లో వర్క్ చేయకుండా, మీరు దాంట్లో రీసెర్చ్ చేయకుండా ఎళ్లి స్టార్ట్ చేస్తే మాత్రం 200% ఒకవేళ సక్సెస్ సాధించే వాళ్ళు 100 మందిలో ఒక్కరే ఉంటారు తప్ప మిగతా 99 మంది ఫెయిల్ అవుతారు. రియాలిటీకి దూరంగా అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేఫ్ స్టార్ట్ చేయాలంటే ఏముందండి కేఫ్ 25,00,000 పెడితే కేఫ్ వచ్చేస్తది. ఈజ్ ఇట్ ఈజీ? ఒక టీ టైమ్ ఫ్రాంచైజ్ తీసుకోనో లేకుంటే తాటి బెల్లం కాఫీ ఫ్రాంచైజ్ తీసుకొని పెట్టేయాలంటే 10 నిమిషాలు పట్టదు. 20,00,000 ఉంటే డబ్బు అయిపోతుంది. కానీ మీరు 20,00,000 పెట్టాక నేను ప్రతిరోజు ఎంత బిజినెస్ చేస్తే నాకెంతొస్తుంది? నా ఖర్చులెంత పోతాయి? పని వాళ్ళకెంత పోతుంది? కరెంట్ బిల్ ఎంతవుతుంది? ఇలా నేను యూనిట్ మ్యాట్రిక్స్ ఎయకుండా అదేయకుండా ఏసాననుకోండి 4 రోజులే ఉంటా. ఐదో రోజు ఉండను నేను. హ్మ్. ఎందుకు బిజినెస్‌లన్నీ ఎళ్ళిపోతున్నాయంటే డబ్బులుండి స్టార్ట్ చేయడం వేరు. డబ్బులు లేకుండా ఏదో ఒకటి స్టార్ట్ చేయడం వేరు. దాని గురించి పూర్తిగా తెలుసుకొని చేయడం వేరు. ఫస్ట్ స్టెప్ బిజినెస్ ఏంటో పూర్తిగా అబ్జర్వ్ చేయాలి. సెకండ్ స్టెప్ మినిమమ్ 2-3 ఇయర్స్ దాని గురించి పూర్తిగా తెలుసుకొని, థర్డ్ నువ్వు దాంట్లో కొత్తగా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆల్రెడీ ఉండేది మనం చేసే పనైతే నార్మల్‌గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. నువ్వు తీసుకొనొచ్చి ఒక రెవల్యూషన్ రాపిడో ఉండగా ఊబరో లేకుంటే ఓలా ఉండంగా ఊబర్ ఎందుకొచ్చింది? ఊబర్ ఉండంగా రాపిడో ఎందుకొచ్చింది? స్విగ్గీ ఉండగా జొమాటో ఎందుకొచ్చింది? జెప్టో ఉండగా బ్లింకిట్ ఎందుకొచ్చింది? బికాస్ వాళ్ళు చేయలేనిది ఈయన కొత్తగా ఏం చేస్తున్నాడని చూపించుకునేదానికి వచ్చినప్పుడు యూ కెన్ క్రియేట్ ఎ మార్కెట్. హ్మ్. మనం ఏం చేస్తామంటే డబ్బుంది సేమ్ ఫ్రాంచైజ్ తీసుకొని ఏదో ఒకటి తీసుకొని పెట్టేద్దామనే విధంగా ఎళ్ళే దాంట్లో అయినా ఫస్ట్ దాని గురించి పూర్తిగా తెలుసుకొని మినిమమ్ 2-3 ఇయర్స్ మీకు టైమ్ ఇన్వెస్ట్ చేయండి. డబ్బు ఇన్వెస్ట్ చేసే ముందు టైమ్ ఇన్వెస్ట్ చేయండి. దెన్ డెఫినైట్‌లీ కనీసం కొంతలో కొంత లోటుపాట్లు లేకుండా నిలబడగలుగుతారు.